ఓకే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని కోరుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారికి అధికారం ఇచ్చిన ప్రజలకు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పుకున్న ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 10 సంవత్సరాల కనీసం వాళ్ళ అప్పులు కూడా కట్టలేని ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణమాఫీ అక్కడనే ఉండేది. అలాంటి సందర్భంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇప్పుడున్న కుండ సురేఖ గారు మరియు మన క్యాబినెట్ మంత్రులుగా కొనసాగుతున్న అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఈ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖచ్చితంగా రుణమాఫీ చేయాలనే దాని మీద మన రాహుల్ గాంధీ గారితో చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకు కట్టుబడి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనే దాని మీద చేస్తూ ఈరోజు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేయడం వల్ల ఎంతోమంది రైతులు హర్షిస్తున్నారు. అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ అయిన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ రుణం తీసుకొని ఈరోజు మళ్ళీ పంట సాగు చేయడానికి రైతులకు విన్నట్టు ఉన్నామని చెప్పేందుకు నిదర్శనంగా ఈరోజు మొదటి విడతగా ₹1,00,000 చేసి ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు రాకముందుకే మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేయడం వలన తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల కనీసం రైతు రుణమాఫీ చేయలేని, విడతల వారిగా కూడా చేయలేని టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు 2 లక్షలు ఇస్తారన్నారు, 1,00,000 ఇస్తారనే దాని మీద అడుగుతూ ఉన్నారు. అది మొత్తానికి దాదాపు 7,000 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పులు ఇలా ఉండగా కూడా రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడాన్ని హర్షించవలసింది పోయి విమర్శలు చేయడం మానుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా అనుకూల విధానాలు దీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలకే పరిమితం అవుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారు ఈరోజు ఏదైతే రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మనకు రైతు రుణమాఫీ జరిగినందుకు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, మన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ